నమస్తే. భారతదేశంలో మరొకసారి పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయి. ఎక్కడో దక్షిణ ఆఫ్రికాలో, పశ్చిమ ఆఫ్రికాలో అక్కడున్న పరిస్థితుల ప్రభావం చేత ధరలు పెరగబోతున్నాయని అంతర్జాతీయ చమురు సంస్థలు ప్రకటించాయి. అంటే బ్యారెల్ రేట్ మేము పెరిగిపోతున్నాయని తెలిపింది. మన దరిద్రం ఏంటంటే మన భారతదేశం ఇండియాలో చూడండి, మనకి ఇక్కడ సగం ట్యాక్సులు, దీని పుణ్యం అంటే మళ్ళీ జిఎస్టీ, ఎస్జిఎస్టీ చాలా ఉన్నాయి. ఇప్పటికే పెట్రోల్ మనకి ఆల్మోస్ట్ 110 ఉంది, గ్యాస్ ఆల్మోస్ట్ 950 to 980 రేంజ్ బిట్వీన్ లో ఇది ఉంది. ఇంకా డీజిల్ చెప్పుకోకలేదు, ఒక 100 రూపీస్కి ఉంది. ప్రెసెంట్ ఇవి ప్రధానమైన నగరాల్లో ఉన్న ధరలు ఇవి. యాక్చువల్గా మనకు ఒకవేళ జిఎస్టీ అన్నీ తీసేసిన గతంలో చూసుకున్నైతే మనకి 60 నుంచి 75 రూపాయల మధ్యలో పెట్రోల్ మనకు ఉండేది. ఆల్మోస్ట్ 35 రూపీస్ ట్యాక్సుల రూపంలో తినేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు జిఎస్టీలోకి చాలా తీసుకురావచ్చండి. ఇప్పుడు జిఎస్టీలోకి వీళ్ళు ఏం తీసుకొచ్చారు, కొన్ని ప్రొడక్ట్స్ కానీ ఇంకా ఎక్సెట్రా చాలా తీసుకొచ్చారు. బట్ మేము జీడిపిని పెంచుతాం అని చెప్పింది బీజేపీ సర్కార్. మనం ఏమనుకున్నాం, ద్రవ్య గుణం ఏమైనా పెరుగుతున్నాయేమో, తద్వారా దేశం అభివృద్ధి చెందుతున్నామో అని మనం నమ్మాం. కానీ వీళ్ళు చేసింది ఏంటి, జి అంటే గ్యాస్, డి అంటే డీజిల్, పి అంటే పెట్రోల్, ఈ ధరలు పెంచింది. బీజేపీ 100 సీట్లు పడిపోవడానికి ప్రధాన కారణాలు ఇవే. ఈ ట్యాక్సులు పోగా మళ్ళీ ఈ జిఎస్టీలని ఇవన్నీ చాలా, అసలు ఇవేం లేకపోతే మనకి సామాన్యుడికి పెట్రోల్ 45 నుంచి 60 రూపాయల మధ్యలో మనకు వచ్చేస్తుంది. అదనంగా సగానికి సగం మనం ట్యాక్స్ పే చేస్తున్నాం ప్రభుత్వాలకి. ఈ క్రమంలో మళ్ళీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగబోతున్నాయి భారతదేశంలో. ఏందయ్యా మోడీ గారు, ఇదేనా మీరు పరిపాలన? అచ్చేదిన్ అన్నారు, ఇదేనా అచ్చేదిన్? సత్యదిన్లా లేదు, సామాన్యుడు ఎలా బతుకుతాడు? మేము ఎవ్రీ ఇయర్ లేడీస్కి 3 సిలిండర్స్ ఇస్తా అని చెప్పారు. 10 రూపాయలు ఇచ్చి మీరు 1000 రూపాయలు మా జేబులో చదువుకుపోతున్నారు. జనాలు గ్రహించట్లేదు ఇవి. ఇదేం ధరలు సార్, నాకు అర్థం కాదు. మీకు నమ్మి విశ్వసించి ఓట్లు ఎందుకు వేశారు జనాలు? ధరల నియంత్రణలో అన్ని, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే అన్ని దానికి ఒక కంట్రోల్ అదాడు. ఏం చేస్తున్నారండి? ప్రధానంగా సమాధానం చెప్పండి. జిఎస్టీలోకి 3 ఎందుకు తీసుకురావట్లేదు? పెట్రోల్, గ్యాస్, డీజిల్ జిఎస్టీలోకి ఎందుకు తీసుకురావట్లేదు? లేకపోతే జిఎస్టీ మొత్తం ఎత్తిపడవచ్చు కదా. ఎవరికి లబ్ధి చేయడానికి మీరు అది పెట్టారు? ఇప్పుడు ఈ ధరలు పెరుగుతా సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధి కల్పించరు, లోన్స్ ఇవ్వరు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. పైగా ఇవేమి ఇవ్వకుండా సామాన్యుడి దగ్గర నుంచి డబ్బులు బాగా ఎగదొబ్బుతారు. పైగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తెలివాలండి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారు, మేము పెట్రోల్ మీద 10 రూపాయలు తగ్గించామని చెప్తారు తెలివిగా. మేము 10 రూపీస్ తగ్గించాం, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తగ్గించుకోవచ్చు కదా అని క్వశ్చన్ మార్క్ రాష్ట్రాలకు వదిలేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఈ జిఎస్టీ మీటింగ్స్కి అటెండ్ అవుతాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తాయి. నేను ఏమంటున్నానంటే అసలు జిఎస్టీని రద్దు చేసి గొప్పనరా నేను అంటున్నాను. ఇప్పుడు ధరలు పెంచుకుంటూ పోతాడండి, సామాన్యుడు ఎలా బతుకుతాడు ఈ దేశంలో? తక్షణం బీజేపీ వాళ్ళు ఒక యాక్షన్ తీసుకోండి. బీజేపీ వాళ్ళు ధరల నియంత్రణ లాంటి ఒక డిపార్ట్మెంటో ఏదో రావాలి, లేకపోతే సామాన్యుడు బతకలేడండి. మీ హయాంలో అంబానీని, ఆదానిని పెంచారు కానీ సామాన్యుడిని కోటీశ్వరు చేశారా? దీనికి సమాధానం చెప్పండి బీజేపీ పెద్దలు. అంబానీని, ఆదానిని అగ్రస్థానంలో ఉంచోబెట్టారు, సామాన్యుడిని కోటీశ్వరు చేశారా? లోన్స్ ఎవరో ముద్రా లోన్స్ అంటారు, ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎవరు తీసుకుంటారో తెలీదు. బీజేపీ వాళ్ళు చేసిన ఇలాంటి పిచ్చి పిచ్చి పనుల వల్లే 246 సీట్లకు పడిపోయారు మొత్తానికి. పిచ్చి నిర్ణయాలు మానుకోండి, సమీక్షించండి. అసలు అవసరమా, ఎంతవరకు వెళ్ళాలి? సామాన్యుడికి కావాల్సింది విద్యా, వైద్యం, కార్పొరేట్ లెవెల్లో. అవన్నీ వదిలేసి ఇష్టానీతుల మీద పెంచుకుంటూ పోతూ సామాన్యుడు మాత్రం ఉక్కిరి బిక్కిరి అయితే చేయకండి. రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్తున్నాను, ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుపుతున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా సెన్సిటివ్ మ్యాటర్ని క్లోజ్ చేయండి. ధరల నియంత్రణ ఎట్టి పరిస్థితుల్లో సామాన్యుడికి కల్పించే దిశగా ప్రభుత్వాలు అడుగులేసి భారం పడకుండా చూడవలసిన బాధ్యత
ప్రభుత్వాల పైన అయితే ఉన్నాయి. చూసారు కదా ప్రజలారా, వాళ్ళు ఇచ్చే పథకాలు తీసుకోవడంతో మనకి ధరలు పెరిగిపోయి దోల తీరిపోతుంది. వాళ్ళు దోల ఎక్కువ ఉన్నా మనకు దోల తీరిపోతుంది. ఇక్కడ ఆలోచించండి వినయ విఘ్నతంతో. ఎవరికి వేస్తున్నాం ఓటు, ఏం చేస్తున్నాం, రాబోయే భవిష్యత్ తరాలకు మనం ఏం చేయబోతున్నాం, న్యాయం చేస్తున్నాం అన్యాయం చేస్తున్నాం, ఆ దిశగా ఆలోచించి ఓటేసి వెళ్ళండి. మనుషులా బతుకుతాం, గొర్రెల్లా కాదు. వాళ్ళు మనల్ని గొర్రెలు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఎన్నైనా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే సామాన్యుడు చైతన్యవంతుడు అవుతాయో రాజకీయ నాయకుల ఆటల్ని అవలంబించవచ్చు, వాళ్ళని నివారించవచ్చు. ఆ దిశగా మనం తయారవ్వాలి. అది మన చేతిలో ఉంది. తక్షణ కేంద్ర ప్రభుత్వం ఒకసారి సమీక్షించి ఇది నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం.